అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను ఎంతో విలువైనది. భయాందోళనలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయం కోసం ఏ నంబర్కు ఫోన్ చేయాలో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతుంటారు. దశాబ్దాలుగా మన దేశంలో ఒక్కో ఎమర్జెన్సీ కొరకు ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక్కో నంబర్ ఉంది. ఇలా పౌర సేవలకు, విపత్తులకు వేర్వేరు నంబర్లను గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో అత్యవసర సేవల సామర్థ్యాన్ని పెంచాలన్న ఆయన ఆలోచనలకు అనుగుణంగా గౌరవనీయులైన డీజీపీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కలిసి ప్రజారక్షణకు, ప్రజల భద్రతకు పరిష్కారంగా అత్యవసర సేవలను ప్రజలు సులభతరంగా అందుకునేటట్లుగా తీసుకువచ్చిన ప్రయత్నమే డయల్ 112. అన్ని అత్యవసరాలకు ఒకే నంబర్. నమస్తే, డయల్ 112కు స్వాగతం. మీకు ఏ విధముగా సహాయపడగలను? డయల్ 112 అనేది కేవలం ఒక హెల్ప్ లైన్ నంబర్ మాత్రమే కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఏర్పాటు చేయబడ్డ అత్యాధునిక వ్యవస్థ. పోలీస్, ఫైర్ టెండర్స్, మెడికల్, హైడ్రా, మున్సిపల్, విద్యుత్ శాఖ, రాష్ట్ర మరియు జాతీయ రహదారుల విభాగాలు, అలాగే విపత్తు నిర్వహణ సంస్థలన్నింటికీ సంబంధించిన అత్యవసర ప్రతిస్పందన టీంలో పూర్తి సమన్వయంతో ప్రజలకు క్షణాల్లో సాయం అందించేందుకు మొదటిసారిగా అన్ని విభాగాలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ TGICCC